ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మందరి కృష్ణారెడ్డి అనలిస్ట్ను మాట్లాడుతున్నాను. ప్రస్తుతం మనకు ఉన్నటువంటి 20 రూపాయల నోటు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారి ఫోటోతో మనకు కనబడుతోంది. ఈ 20 రూపాయల నోట్లో కొత్త సిరీస్ తొందరలోనే వెలువడబోతుంది. అది మహాత్మా గాంధీ ఫోటోతో ఉన్నటువంటి సిరీస్ రాబోతుంది. పాత సిరీస్లు కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటిదాకా అయితే ఆర్బీఐ దాన్ని అలో చేస్తుందో అప్పటిదాకా అన్ని 20 రూపాయల నోట్లు గతంలో ఉన్నటువంటివన్నీ కూడా అమల్లోనే ఉంటాయి. కానీ కొత్త సిరీస్ బాగా పాపులర్ అయిన తర్వాత బహుశా పాత సిరీస్లో విత్డ్రా చేసే అవకాశాలు ఉండవచ్చు. కానీ ఇప్పుడంతలో తొందరగా జరగదు, చాలా టైం పడుతుంది. అయితే మహాత్మా గాంధీ ఫోటోతో పాటుగా కలర్ కాంబినేషన్స్ అట్లాగే ఉంటాయి. దాంతో పాటుగా వెనక కనపడుతున్నటువంటి ఎల్లో రంగులు కూడా అలాగే ఉండేటట్టుగా అవకాశం ఉంది దాంట్లో. కాబట్టి ప్రజలెవరు కూడా అది కొత్త నోటు ఇదేమిటి, ఇది వజునా కాదా అనేటువంటి అనుమానపడాల్సిన అవసరం లేకుండా పాత సిరీసు కొత్త సిరీస్ కూడా రెండు కూడా అమల్లో ఉండే అవకాశం ఉన్నాయి. కాబట్టి కన్ఫ్యూజన్ అనేది ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆర్బీఐ చేసేటువంటి ప్రయోగాల్లో అనేక రకాల నోట్లు ఒక సిరీస్ నడుస్తూ ఉండగానే ఇంకొక సిరీస్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. కొన్ని మహాత్మా గాంధీ ఫోటోతో ఉండేటువంటి సిరీస్ అయితే మరికొన్ని ఆర్బీఐ గవర్నర్తో ఉండేటువంటి సిరీస్లు ఉంటాయి. ఇది కామన్గా నడిచేటువంటిది. కానీ కొన్నిసార్లు ఈ మధ్య ప్రజల్లో కొన్ని రకాలైన అపోహలు వస్తున్నట్టుగా కనబడుతోంది. ఏంటంటే కొత్త సిరీస్ రాగానే ఇది నిజమైన నోటా కాదా, ఇదేదైనా డూప్లికేటా లేదా పాకిస్తాన్ నుంచి ఇవేమైనా వచ్చిన నోట్లా అనేటువంటి అనుమానాలు కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. ప్రజలకు ముఖ్యంగా పల్లెటూరులో ఉండేటువంటి వాళ్ళు ఎక్కువగా కన్ఫ్యూజన్కు లోనవుతున్నట్టుగా కనబడుతోంది. కాబట్టి ముందుగానే సుమన్ టీవీ ప్రేక్షకులకు చెప్పగలిగేది ఏమిటంటే 20 రూపాయల నోటు కొత్తగా వచ్చేది మహాత్మా గాంధీతో బొమ్మతో వచ్చేటువంటిది అవి ఒరిజినల్ నోట్లే ఉంటాయి తప్ప ఇవి ఏ రకంగా ఫేక్ నోట్లు కావని, మామూలుగా ఇంతకుముందు మహాత్మా గాంధీతో రిలీజ్ అయినటువంటి ఏవైతే నోట్లు ఉన్నాయో వేరే రకాల నోట్లు వాటన్నిటి కంపేర్ చేసుకొని ఆ రకమైన సింబల్స్ ఉన్నట్టయితే ప్రొసీడ్ అవ్వడానికి ఏ రకమైన అభ్యంతరం లేదని, ఇలాంటి కన్ఫ్యూజన్కు లోను కాకూడదని, పబ్లిక్ అంతా కూడా గతంలో ఉండే 20 రూపాయలు ఏ రకంగా అయితే ఉపయోగిస్తున్నారో వీటిని కూడా ఉపయోగించుకోవచ్చని ఆర్బీఐ ముందుగానే ప్రజలకు తెలియజేస్తోంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ముందు వెళ్ళాలి. కానీ ప్రభుత్వం ఈ రకంగా ఒకటే రకమైన నోటుని 4-5 రకాల సిరీస్ తోటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటట్టుగా వచ్చినట్టయితే డెఫినెట్గా ఇది కొత్తగా ఎవరైనా డూప్లికేట్ చేయాల్సిన వాళ్ళు, దొంగ నోట్లు ఎవరైనా బయటకు తీసుకొచ్చే వాళ్ళకి చాలా మంచి అవకాశంగా ఉంటుంది. ఎందుకంటే ఒకే నోటు ఇప్పటికే 2-3 రకాల మార్కెట్లో దొరుకుతున్నప్పుడు కొత్తగా ఇంకోటి క్రియేట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. అలా కాకుండా ఆర్బీఐ ఒకే నిర్ణయానికి వచ్చి ఒక సిరీస్ అంతా కూడా, ఒక నోట్ అంతా కూడా ఒకే రకమైన దాంతో మనకు ఒకే బొమ్మతో ఉండేటట్టుగా స్టాండర్డ్ నోట్ రిలీజ్ చేసినట్టయితే ఈ కన్ఫ్యూజన్ ఉండదు. ఏదైనా కొత్తది మార్కెట్లోకి రాగానే వెంటనే దాన్ని పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ప్రజలు, కామన్ మ్యాను ఎక్కువ ఇబ్బందులకు లోనవుతూ ఉంటారు. చాలామంది అవి ఒరిజినల్ నోట్లు అనుకుని డూప్లికేట్ నోట్లని, దొంగ నోట్లను కూడా ఒరిజినల్ నోట్లుగా చలామణి చేసేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఈ కన్ఫ్యూజన్ పోగొట్టి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఒక సిరీస్లో ఒకే రకమైనటువంటి నోటు ఉండేటట్టుగా, ఒకవేళ పాత నోటు రద్దు అంటే కొత్త నోటు మార్కెట్ తీసుకొచ్చినట్టయితే పాత నోటుని రద్దు చేసేటువంటి విధానానికి శ్రీకారం చుట్టినట్టయితే కన్ఫ్యూజన్కు లోను కాకుండా ప్రజలందరూ కూడా చాలా సౌలభ్యం ఫీల్ అవుతారని అనిపిస్తోంది. ఆ రకంగా ప్రభుత్వాలు ముందుకెళ్తాయని, ప్రజలను కన్ఫ్యూజ్ చేసే విధానం కాకుండా ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే పరిస్థితులు తీసుకొస్తుందని మనం ఆశిద్దాం.